దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వాంతర్యామి, స్తుతులు స్తోత్రాలైనా ఈ మాసం అంతట్లో మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలైనా ఎన్నికలైన మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించి మమ్మల్ని పోషించిన దేవానికి స్తోత్రాలైనా ఏ తెగులు సమీపించిన వాగ్దానము ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా మా జీవితంలో అక్షరాలుగా నెరవేరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలపు సమయంలో, ఈ రాత్రి వేళ సమయంలో ఎంతమంది అయితే ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది ఆలోచించున్నారు, అట్టి వారి హృదయాల్లో ఈ సాక్ష్యముతో పాటు వాక్య భాగము ఈ స్థలంలో ప్రభా మీరు నిలబడి మీ మాట నా నోటి నుంచి మీ నోటి పోరుగా వాడుతున్నారు. సమస్త జీవశక్తుల కార్యక్రమాలను బంధించి మీ ఆత్మ కార్యములో బలంగా జరిగించమని, ఈ స్థలమై ప్రాణమంతట్లో మీ ఆత్మ సంచారం వచ్చిందని రావాల్సినప్పుడు సకాలంలో నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావములకు చెల్లించుకోవచ్చు. క్రీస్తు నామమున ప్రార్థించి వేడి మనం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రేరక్షకులైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ, అలాగే నన్ను ఆహ్వానించిన నా తోటి సహదాసులైన బ్రదర్ ఇశ్రాయేల్కి ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించిన మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒక చిన్న సాక్ష్యము. నా జీవితంలో ఏ దశలో దేవుడు ఎలాంటి కార్యంలో దేవుడు జరిగించాడనేది నేను క్లుప్తమైన సాక్ష్యము నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ స్థలంలో నిలబడి నా సాక్ష్యమును మీతో పంచుకునేందుకు నేను ఎంత మాత్రము యోగ్యుడను అని జీవాధిపతి అయిన దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లుగాక. నా పేరు ఆర్ ప్రశాంత్ కుమార్. నేను పుట్టింది అంబాలాలో ఉన్న బేస్ హాస్పిటల్, అంటే అదొక మన ఇండియన్ ఆర్మీ ఉన్న వాతావరణానికి సంబంధించినది. నార్త్ సైడ్ లో ఒక ఆర్మీ వాతావరణంలో దేవుడు నాకు ఇచ్చిన తల్లి అయిన ఆనందగిరి గారికి, అలాగే దేవుని సేవకులు దైవజనులు ఆర్ ప్రేమ్ కుమార్ గారి జ్యేష్ఠ కుమారుడు, అలాగే అమ్మమ్మలకు నాటినమ్మలకు కూడా చాలా ముద్దుల మనవాడిని గారాల పట్టి ఇంకా చెప్తారంటే ఏదేమైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన తల్లిదండ్రులకు అది 1996వ సంవత్సరం అక్టోబర్ నెల 2వ తారీఖున అక్కడ కర్నల్ చింతామణి అని ఒక డాక్టర్ గారు ఉండేవాడు. ఆయనే కన్న తల్లికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆయన చేసిన ప్రతి ఆపరేషన్కి ఆడపిల్ల పుట్టేవాళ్ళు పాపమని ఆపరేషన్ చేసి చేసి ఆయన విసుకొచ్చే. కానీ ఆయన జగత్తు పునాది వేయబడి తల్లి గర్భంలో దేవుడు తన ప్రణాళికలను
మునిపే నా పట్ల దేవుడు తన ప్రణాళికను ఎరిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు నా కన్నతల్లికి ఒక చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభువును ఎంతో స్తుతిస్తున్నాను. అయితే గమనించండి, నా కన్న తల్లి ఒక జస్ట్ కుమారుడుగా నాకు జన్మనిచ్చిన తర్వాత అక్కడ డాక్టర్లు ఏమన్నారంటే, అరే ఇంకో గాంధీ వచ్చాడా అని చెప్పి వాళ్ళు అక్కడ సంతోషించారు. దేవుని మహాకృపను బట్టి అక్కడ నుంచి అనేక ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో ఉన్నాం. అక్కడి నుంచి దేవుని మహాకృపను బట్టి ఆ తర్వాత మన దేశ రాజధాని అయిన ఢిల్లీ ప్రాంతంలో కూడా కొన్నాళ్ళు ఉన్నాం. అక్కడ మా నాన్నగారు కూడా ఇండియన్ ఆర్మీలో సిగ్నల్స్ రెజిమెంట్ లో ఉద్యోగం చేసి 2009లో రిటైర్ అయ్యారు. బాల్యంలో అందరికీ చాలా ఇష్టమైన వాడిని, అందరి చేతిలో సరి సమానంగా పెరిగిన వాడు. అయితే కాలక్రమేణా కొద్ది స్కూల్లో నన్ను జాయిన్ చేశారు. ఇక్కడ మన విజయలక్ష్మీపురం లిటిల్ హై స్కూల్లో థర్డ్ క్లాస్ ఒకసారి నేను అక్కడ ఢిల్లీలో నేను చదివాను. తర్వాత అక్కడ కొన్ని కారణాల వల్ల మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బాపట్ల రావడం, మళ్ళీ బాపట్ల రాగానే మళ్ళీ ఇక్కడ తెలుగు మాట్లాడగలం కానీ రాయలేదు. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ నన్ను థర్డ్ క్లాస్లో జాయిన్ చేసి ఎట్టకేలకు తెలుగు రాయగలను, ఇప్పుడు చదవగలను, రాయగలను, ఇతరులతో కూడా సంభాషించే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను ఈ రోజున బైబిల్ని ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నేను మొట్టమొదటిగా చదివిన కన్న తల్లి నన్ను పక్కన కూర్చోపెట్టుకొని దేవుని వాక్యం అనే పాలతో నన్ను పెంచి పోషించి ఈ రోజున దేవుని మందిరంలో ఒక సేవకునిగా నన్ను నిలబెట్టాను గల కారణము దేవుడు నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి నేను ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. కాలక్రమేణా కొద్ది ఏ వాక్యమైతే నా తల్లిదండ్రులు నన్ను వారి మధ్యలో కూర్చోబెట్టుకొని, వారి ప్రక్కన కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని చూపిస్తూ నన్ను చదివించారో అదే వాక్యము నా యవన కాలంలో దేవుడు నా జీవితంలో అనుమతించిన ప్రతి శ్రమకు, ప్రతి పరీక్షకు దేవుడు నా జీవితంలో అనుమతించాడు. దాన్ని వాక్యం ద్వారా జయించుకుంటూ నా స్కూలింగ్ లో, ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో ఒక చక్కటి సాక్ష్యాన్ని పొందుకోనగలుగుటకు ప్రభువు నాకు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దేవుని వాక్యము శ్రమలో ఉన్నప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. నా యవన కాలంలో జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అనుకుంటారు. ఇక అది ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్. కాసేపట్లో మేము ఎగ్జామ్ సెంటర్కి మేము వెళ్ళబోతాం అనగా ఒకటి నా దగ్గర పరిగెత్తుకుని వచ్చాడు. అన్నా ఏంటి అబ్బాయి అన్న వెళ్దామా అన్నాడు. ఎక్కడికి? కలుదానికి. నేను రాను అన్న. నేను రానని చెప్పేశాను. బతిమాలాడు 2-3 బతిమాలాడు. నేను ఒకే ఒక మాట ఏమని తెలుసా, నేను చావునైనా చేస్తాను కానీ ఆ కళ్ళు జోలికి నేను పోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చావైనా చేస్తాను కానీ ఆ కళ్ళు జోలికి నేను పోను అని తెగేసి చెప్పేశాను. చివరికి వాడు చేయించి తెలుసుకొని నా కళ ముందు నుంచి వెళ్ళిపోయాడు. దేవుని మహాకృప బట్టి ఇంటర్మీడియట్ కూడా
దేవుడు చక్కగా పూర్తి చేయడానికి ప్రభువా నాకు సహాయం చేశారు. ఆ తర్వాత అసలైన పెద్ద పరీక్ష, యవన ప్రాయంలో అతి పెద్ద పరీక్ష ఇక్కడే. యవన ప్రాయంలో ఒక ప్రక్కన దుష్టుడు, ఒక ప్రక్కన మనలను ప్రాణమించి చేరదీసి నీవు నా సొత్తుని వాగ్దానం చేసిన దేవుడు ఇద్దరు ఒక ప్రక్కన వైపు గమనిస్తూ ఉన్నారు. ఈడిద్దరు పోటీ పడింది. డిగ్రీలో అడుగుపెట్టిన ప్రభా నీ సన్నిధికి వెళ్ళే బిడ్డలతో నాకు ఒక స్నేహ బంధాన్ని ఏర్పరిచినని ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు దేవుడు ఆలకించిన దేవుడు. హోలీ మినిస్ట్రీస్ మందిరానికి వెళ్ళే ఒక విశ్వాసి, ఆర్ట్స్ కాలేజ్లో చదువుతున్న ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో యాజ్ ఎ లెక్చరర్ గా ఒక మేడం పరిచయం అయ్యాను. ఆ మేడంతో దేవుడు నాకు ఒక ఆత్మీయ బంధాన్ని దేవుడు నాకు ఏర్పరచని ఇప్పటికీ కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలక్రమేణా గడిచే కొద్దీ ఫస్ట్ ఇయర్ కదా అసలు బాగా ముచ్చటగానో ఆనందంగానో పోరాటంగానో ఉంటుంది. కానీ ఇక్కడే జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే దేవుడు అనేక వైపుల నుంచి దేవుడు శోధనను అనుమతించాడు. నా జీవితంలో అనేక వైపుల నుంచి దేవుడు శోధనను అనుమతించాడు. కానీ దేవుని వాక్యము ఎప్పుడూ సింగిల్ గానే ఉంటుంది. అన్ని శోధనను జయించగలిగే 100 శక్తివంతమైనది దేవుని వాక్యం. ఎందుకంటే తెలిసే మాట, నాతో పాటు చదివే నా క్లాస్మేట్ అమ్మాయి ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన ప్రేమలో నన్ను నా ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయాలని చూస్తుంది. నిజమండి, ఇది కట్టుగల కాదు, ఇది ఏమంటారు స్వటాలు ఉంటారు కదా, అది అల్లే కథ కూడా కాదు. నా జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటన. నాతో పాటు చదివే నా క్లాస్మేట్ అమ్మాయి నాకు ఈ జీవితాన్ని పాటు చేయాలని చూస్తుంది. కాలక్రమేణా గడిచే కొద్దీ ఆమె కూడా ఎన్సీసీలోనే, అమ్మాయి కూడా ఎన్సీసీలోనే ఉంది. ప్రార్థన చేయని అమ్మాయి దేవుని మందిరానికి వెళ్ళింది, బైబిల్ చదివింది. కానీ లోకాశలు, అందుకని అందులో పాట కూడా ఉంది, లోకము శరీరము లాగినను లోబడతానేను వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడతానేను వెళ్ళెదను, యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. లోకము శరీరమును రావాలని చూస్తుంది, కానీ నేను లోబడకుండా జీవాధిపతి అయిన దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోయాను. అదే నా డిగ్రీ లాస్ట్ ఇయర్ లో కంప్యూటర్ డిపార్ట్మెంట్ లో యాజ్ ఎ ఫ్యాకల్టీగా పనిచేశారు. ఆ సార్ మా క్లాస్మేట్స్ వాళ్ళందరూ సమక్షంలో నన్ను అడిగారు, ప్రశాంత్ ఇది నీ పెన్నేనా? నాది కాదు సార్, కావాలని నేను కొనుక్కుంటానంటే ఆ సార్ ఏమన్నారు తెలుసా, మా 2016-20 బ్యాచ్ లో కంప్యూటర్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా
మా బ్యాచ్ వాళ్ళందరి సమక్షంలో ఆ డిపార్ట్మెంట్ కి ఉన్న హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళందరి సమక్షంలో సార్ ఏమన్నారు తెలుసా? రాణా గారు, ప్రశాంత్ లాంటి నిజాయితీ పరుడు మరి ఈ బ్యాచ్ లో ఒక్కడ లేడండి. ఆ కంప్యూటర్ డిపార్ట్మెంట్ లో అసలు ఫ్యాకల్టీగా చేసిన ఆసారే నా గురించి సాక్షి ఇవ్వడం మొదలుపెట్టాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాలక్రమేణా గడిచి దేవుని మహాకృప బట్టి డిగ్రీ కూడా విజయవంతంగా పూర్తి ప్రభావం నాకు అవకాశం ఇచ్చింది. నాతో పాటు చదువుకున్న నా 10th ఇంటర్మీడియట్ క్లాస్మేట్ వాళ్ళకి తెలిసిన బంధువులు ఒక అమ్మాయి దగ్గర నాకు తీర్పు తీసుకుంటుంటారు. వెంటనే నా జీవితంలో యోసేపు కథ నాకు జ్ఞాపకం వచ్చింది. అయ్యో, ఇతడి ఘోరమైన దుష్కార్యములు చేసి దేవునికి విరుద్ధంగా నేను ఎలాగో పాపము కట్టుకుంటున్నాను అని దేవుని వాక్యం నాకు జ్ఞాపకం వచ్చి వెంటనే నాకు వాక్యం తెలుసుకొని వెళ్ళు, ఈ స్థలం నీకు తగినది కాదు, వెనక్కి వెళ్ళు అని ఎందుకో నా మనసు నన్ను గద్దించి నన్ను ప్రేరేపించి నన్ను వెనక్కి లాగింది. ఆ తర్వాత నా స్నేహితుడు నాతో ఏమన్నా తెలుసా? నాకు తెలుసురా, నువ్వు అట్లాంటి పని చేయవాలి. నా స్నేహితుడి నా విషయంలో సాక్షి మొదలుపెట్టాడు. ఎంతగా మంచిన భాగ్యం ఇంకోటి. ఈ కొద్ది కాలం జీవితంలో ఇంతటి సాక్ష్యాన్ని నిలబెట్టుకున్న ఏ ఒక్క యవనస్తున్నా చూపించాను. పాపానికి కొంచెం అవకాశం ఇస్తే చాలు, వెంటనే దానికి ఆకర్షితులైపోయి ఈనాటి యవన తరానికి ఈ సాక్ష్యము వారికి అంకితం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాలక్రమేణా కొద్ది అది జనవరి 29, 2019 సంవత్సరం నా జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాను. నెల్లూరులోని పట్టమట్లాని ప్రాంతంలో దేవుని సేవకులు డాక్టర్ కె.హెచ్. బాబు గారి ఆధ్వర్యంలో వారు నాకు సేవకులుగా నాకు అభిషేకం ఇచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాను. దేవుని పని కొరకు నేటి వరకు నేను పరుగులెత్తుతున్నాను. ఆనాడు పరిగెత్తాను, ఇప్పుడు పరుగులిస్తాను. నా శరీరంలో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుని పని కొరకు నేను పరిగెత్తగల శక్తిని దేవుడు నాకు అనుగ్రహించును గాక. కనుక మాకు కూడా 2 మందిరాలు ఉన్నాయి. 2 మందిరాలు ఉన్న పరిచయం కూడా చూసుకుంటున్నా. దయచేసి నా కొరకు దేవుడు మాకు అనుగ్రహించిన పరిచయం కొరకు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. ఇచ్చిన సాక్ష్యము దేవుడు మనందరి వెనుకలో దీవించి ఈనాటి యవన తరానికి ఈ సాక్ష్యము ప్రతి వారి హృదయాల్లో గొప్ప కార్యం దేవుడు జరిగించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈ దినము ఈ స్థలంలో ఈ సాక్ష్యము వినిపించుటకు ఏ యోగ్యతని నన్ను ప్రేమించి ఆదరించి సంరక్షించి ఈ స్థలంలో ప్రభువుని నిలబెట్టి ఈ సాక్ష్యం అనేక మంది ఎవరి పడిన జీవితాల్లో ఒక కార్యాన్ని జరిగించింది. తరాబడిన గ్రంథములు బాధితున్నవి, తరాబడిన హృదయమును ఒక దయచేయమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని వాక్యమును ఈ దినమున మనము ధ్యానించుకుందాం. సామెతలు గ్రంథం 22వ అధ్యాయము
సామెతలు 22వ అధ్యాయము 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడెవను. ఏంటంటే ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు, అదేంటో మనకందరికీ తెలిసిన విషయం, ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే అబ్రహాము దేవునికి స్నేహితుడుగా పిలువబడ్డాడు, విశ్వాసమునకు పితరుడుగా పిలువబడ్డాడు, దేవునికి స్నేహితుడుగా కూడా పిలువబడ్డాడు. ఒకసారి ఆలోచించండి. హృదయ శుద్ధిని ప్రేమించు యథార్థముగా నడుచుకుని వారికి రాజు స్నేహితుడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజున సహజంగా ఈ లోకంలో జీవిస్తున్న మనం ఉదయాన్నే లెగవగానే శిరోశుద్ధి, దంతశుద్ధి, దేహశుద్ధి, పాదశుద్ధి, ఈ బాహ్యమైన దేవుడు మనకు అమర్చిన ఈ శరీరాన్ని మనం ఎంతో జాగ్రత్త చూసుకుంటాం, ఎంతో జాగ్రత్తగా దాన్ని పరిశుభ్రపరుచుకుంటాం. కానీ ఈనాటి క్రైస్తవులని పిలువబడిన వారు దేవుని వాక్యాన్ని పట్టుకుని దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్న వారు, మేము కూడా ప్రార్థన చేద్దామని పిలువబడుతున్న వారు మనలో అనేక మందికి తెలియనిది ఏమిటంటే హృదయ శుద్ధి. ఏంటంటే ఏ శుద్ధి? అది ఏ శుద్ధి? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు. అందుకని ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంది, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. హృదయ శుద్ధి ఈనాటి క్రైస్తవులని పిలువబడుతున్న మనకు అది ఎంతో ఎంతో మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనది. రోజున బాహ్యమైన దేహానికి శుద్ధిని పాటిస్తున్నారు, కానీ హృదయ శుద్ధిని మాత్రం ఎవరు పాటించట్లేదు, అబద్ధాలు పట్టించుకోవట్లేదు. అందుకని 99% మన మనసుకు నచ్చినట్టుగా వెళ్ళేది, మన మనసుకు నచ్చిన మార్గంలో వెళ్తున్నాం, లేనిపోయిన శోధనలు శ్రమలని తెచ్చుకుంటున్నాం. ఏమన్నా పాస్టర్ గారు మేము ఎంతో ప్రార్థన చేసాం, మా ప్రార్థన దేవుడు వినట్లేదు, మేము ఎన్నో తప్పులు పడుతున్నాం, మా చాదన ఎందుకంటే మేము ప్రయాసపడుతున్నాం, కానీ దానిలో మేము సఫలత చూడట్లేదు అని అంటే నిజంగా నీ హృదయంలో నీ హృదయం దేవుడి దృష్టికి సరిగ్గా ఉన్నదా? నీ హృదయ శుద్ధిని నీవు కలిగి ఉంటున్నావా? శత్రువు వేషక అబేద్నెగోలు మీరు ముగ్గురు కనలేదట ఆహార పదార్థములను ఉంచితే మేము వాటిని ముట్టము, నా శరీరము దేవుని ఆలయమని తమ శరీరాన్ని కాపాడుకున్నారు, దేవుని ఎదుట తమ సాక్ష్యము వారు నిలబెట్టుకున్నారు. ముగ్గురు కూడా స్నేహితులే. నా ప్రియమైన సహోదరులారా గమనించు, ఈ రోజున మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఒకసారి ప్రసంగి 12వ అధ్యాయము మనం చూస్తే మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో స్నేహం చేయాలి అని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. 12వ అధ్యాయం ఒకసారి చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది.
రాకముందే బాల్య దినమునందరి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఏంటంటే మనలను పుట్టించి మనల్ని తన సొత్తుగా చేసుకున్న మన ప్రాణ ప్రియుడు, మన చిరకాల స్నేహితుడైన జీవాధిపతి అయిన దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ రోజున, ఈ మాసంలో, ఈ రోజున ఇదే ఆఖరి, ఈ నెల ఈ ఆఖరి గురువారంలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో మన జీవితంలో నిజముగా మన హృదయాలు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాయా? మన హృదయ స్థితిని మనం కాపాడుకోగలుగుతున్నామా అనేది ఈ రాత్రి కాలంలో ప్రభు వారు మమ్మల్ని అడుగుతున్న ఏకైక ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏమి? ఆయన ఇదే ప్రశ్న రేపు మనల్ని నిలబెట్టి మమ్మల్ని అడిగినప్పుడు మన నుంచి వచ్చే సమాధానం ఏంటి? శిరోశుద్ధిని పాటిస్తున్నాం, దంతశుద్ధిని పాటిస్తున్నాం, దేహశుద్ధిని పాటిస్తున్నాం, పాదశుద్ధిని పాటిస్తున్నాం, హస్తశుద్ధిని కూడా పాటిస్తున్నావే, మరి నీ హృదయ శుద్ధి సంగతి ఏంటి? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కాలము దేవుడు నీ శిరోశుద్ధిని అడగట్లేదు, నీ దంతశుద్ధి అడగట్లేదు, నీ దేహశుద్ధి అడగట్లేదు, నీ పాదశుద్ధి అడగట్లేదు, నీ హస్తశుద్ధి అడగట్లేదు. దేవుడు అడుగుతున్నది నీ హృదయ శుద్ధి. నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీవు మోకరించి నీ స్థితిని నువ్వు దేవుని ఎదుట ఒప్పుకొని నీ హృదయాన్ని క్రీస్తు రక్తం చేత ఎప్పుడైతే కడుక్కుంటావో అప్పుడే నీవు పరిశుద్ధుడుగా నీవు పరిశుద్ధపరచబడతావు. నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది. నీ మాట, నీ చూసే చూపులు, నీవు తలంచే తలంపులు, నీ ఆలోచనలు సమస్తము పరిశుద్ధపరచబడతాయి. నీవు కలిగి నీ హృదయాన్ని ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడుతుందో అప్పుడే జీవాధిపతి అయిన దేవుని ఆత్మ నీ హృదయంలో ప్రవేశిస్తుంది. కనుక అపవాది నీ హృదయంలో రావడానికి వాడు సాహసం చేయలేడు. నా ప్రేమైన సహోదర సహోదరులను గమనించండి. ఈ రోజున ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ రోజున మన జీవితంలో మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? లోకంలో స్నేహితుల యొక్క స్నేహం మతకాలం, కానీ క్రీస్తుతో సహవాసం చేస్తే మన జీవితాలు ధన్యతరంగా మార్చబడతాయి. కానీ ఈ విషయం మనలో అనేక మంది తెలుసుకోలేక లోకములో నా స్నేహమే శాశ్వతం అనుకుంటూ చివరికి ఆ లోకములో ఉన్న స్నేహితులే బద్ధ శత్రువులై వారి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఏంటంటే ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి కాలము నీ హృదయంలో, నీ జీవితంలో క్రీస్తుకు స్థానం కనుక ఉంటే అపవాది నీ జోలికి రాలేడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఒకసారి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనాలుగా మనం చూస్తే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమింపబడవచ్చును.
నిజంగా నీ జీవితంలో నువ్వు దేవునికి స్నేహితుడు అవ్వాలి అని అంటే నీ హృదయ శుద్ధిని నువ్వు కాపాడుకుంటే నీవు దేవుని దృష్టిలో నీవు దేవునికి స్నేహితుడు. అందుకనే ఎప్పుడైతే మన హృదయాలు క్రీస్తు రక్తము చేత ఎప్పుడైతే కడగబడతాయో అప్పుడు మన హృదయాలు దేవుని దృష్టి ఎందును మనుషుల దృష్టి ఎందును తేటగా కనబడతాయి. తేటగా కనబడితే సంతోషించదు సుమా, జాగ్రత్త. ఖాళీగా ఉన్న హృదయంలో దురాత్మ మరింత చెడిపోయిన మరిన్ని 7 దయ్యాలు తెచ్చి నీ హృదయంలోకి స్థావరం పెట్టే లోపు నీ హృదయంలో దేవుని వాక్యముతో ప్రార్థనతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అపవాదిని వారి అనుచరులను నీవు దేవుడు నీకు నాకు మనకు ఇచ్చిన అధికారముతో మనవాడిని సులువుగా మనవాడిని జయించగలము. అపవాదిని మనం ఎదిరించగలము. దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడికి ఎదురు నుండి పారిపోతాడు. ఈ లోకములో ఉన్నంత శక్తి, యేసు నామములో ఉన్న శక్తి ఈ లోకములో ఉన్న శక్తి కంటే అన్నిటికంటే భిన్నమైనది. సహోదరుడు సహోదరి, ఈ రాత్రి కాలము నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఇంటి బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, పంచలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడుతుంది. ఈ రోజున నీ హృదయము దేవుని దృష్టిలో సరిగ్గా ఉన్నదా? దేవుని వాక్యమును బట్టి నీవు హృదయ శుద్ధిని నీవు కాపాడుకోగలుగుతున్నావా? దేవుని దృష్టిలో దేవునికి నీవు స్నేహితుడుగాను స్నేహితురాలుగాను నీవు ఉన్నావా అనేది ఈ రాత్రి కాలంలో ప్రభు వారు నిన్ను నన్ను మనలను అడుగుతున్న ప్రశ్న. నీ హృదయంలో ఎవరికి స్థానం? చాలా మంది స్నేహితులు అని చెప్పి కొంతమంది త్రాగుడికి చేసే స్నేహాలు ఉంటాయి, సరదాగా షికారులు పిక్నిక్కి వెళ్ళే స్నేహాలు ఉంటాయి, తమ శరీరం అనే ఆలయాన్ని పాడు చేసే స్నేహితులు కూడా ఉంటారు. అది నా జీవితంలో జరిగింది. కానీ దేవుడు మహాకృపను పెట్టి ఆ ఊపిలో నుండి ఆ ఉచ్చులో నుండి దేవుడు నన్ను విడిపించాడు, తప్పించాడు, సంరక్షించాడు, దేవుడు నన్ను భద్రపరిచాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించు, ఈనాటి తరంలో యోసేపు కలిగిన పరిశుద్ధతను ఈ రోజున ఎంతమంది ఎవరు అటువంటి పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నారు? వార్తలు కూడా చాలా భయంకరమైన వార్తలు వింటున్నాం. యూట్యూబ్ లో కదిలిస్తే భయంకరమైన వార్తలు, వినలేని భయంకరమైన వార్తలు ఈ రోజున మనం వింటున్నాం. ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యము దైవ భయము ఎవరి హృదయంలో ఉండదో వారు లోకంలో కొట్టుకుపోయే ప్రవాహం వలె ఉంటారు. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటంటే లోకము పాపము ప్రవాహంలో కొట్టుకొని పోతున్న వారిని లాగి దేవుని కొరకు వారిని సంపాదించాలని ఆయన కలిగిన ఆశ, ఆకాంక్ష. రోజున నీవు నేను మనము ఎవరితో స్నేహం చేస్తాం? జీవము గల దేవుని వాక్యం కానీ మనం ఏదైతే అధికంగా మనం ప్రేమిస్తామో అదే మన హృదయాల్లో ఒక భయంకరమైన విగ్రహంగా అది మన హృదయాల్లో పాతుకుపోతుందనే విషయంలో ఏమాత్రం సందేహం. రోజున అనేక మంది ఎవరి బిడ్డలు సెల్ ఫోన్ లో ఈ పబ్జీలో బాగా అలవాటు అయిపోయింది.
ఈ పబ్జీలతో ఆడి ఆడి కొన్ని లక్షల రూపాయలను అప్పుల్లోకి నెట్టివేసే భయంకరమైనది. ఈనాటి అవసరం తెలియట్లేదు. తండ్రి బ్యాంక్ అకౌంట్ లో కొన్ని లక్షల రూపాయలు పబ్జీ గేమ్లు ఆడి చివరికి అప్పు తీర్చుకోలేక చివరికి వారి ప్రాణాలు తింటున్నారు, పొట్టన పెట్టుకుంటుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఎవరన్నా ఈ రాత్రి దేవుడు నీతో నిశ్చితంగా మాట్లాడుతున్నాడు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? దేవుని బిడ్డలతో స్నేహం చేస్తున్నావా? దైవ భయం లేకుండా ఇష్టాంతరం చెట్ట పట్టాలాడుకుంటూ త్రాగబోతులతో స్నేహం చేస్తున్నావా? నీ శరీరమయాలను పాడు చేసి వారితో స్నేహం చేస్తున్నావా? జాగ్రత్త. నీ శరీరాన్ని బట్టి నీవు దేవుని ఎదుట నీ దేవునితో జరిగించిన ప్రతి కార్యమును బట్టి నీవు దేవునికి లెక్కప్ప చెప్పాలన్న దైవ భయం అనేది ఉంటే ఈ లోకములో ఇష్టానుసారంగా దైవ భయం లేని వారితో నీవు స్నేహం చేయవు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, నన్ను అడగని నేను ఎవరితో స్నేహం చేస్తాను? దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలతో నేను స్నేహం చేయడానికి ప్రభువారు నాకు చక్కటి అవకాశం దేవుడు నాకు ఇచ్చి చాలు. అందుకంటే నాకు మంచి ప్రార్థన పనులైన వారితో, ప్రార్థనకి వెళ్ళే బిడ్డలతో నేను స్నేహం చేయడానికి ప్రభువారు నాకు విషయంలో నా ప్రార్థన ఆలకించిన దేవుడు. నేను దేవుడి సన్నిధిలో పెట్టిన మొరకు ఆయన నాకు ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని బట్టి ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లుగాక. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించు. రాత్రి నీవెవరితో స్నేహం చేస్తున్నావు? రోజున అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలు అబ్బాయిలతో, ఈ రోజున ఎవరికి ఎవరు తక్కువ కాదు. చివరికి అబ్బాయి అమ్మాయిని ప్రేమించి మోసం చేసి చివరికి అమ్మాయి జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసి వదిలిపెట్టున్నారు. ఓ యవనస్తుడా, ఈ రాత్రి దేవుడు గనక నిన్ను ఆయన న్యాయ సింహాసనం మీద దేవుడు నిన్ను నిలబెట్టి నీ శరీరాన్ని బట్టి నీవు దేవుని ఎదుట నీవు లెక్కప్ప చెప్పడానికి నువ్వు సిద్ధమేనా? ఓ సహోదరి, ఓ యవనస్తురాలా, బాల్యంలోని బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాడు ఎవరి ప్రాయంలో ఉన్నప్పుడు దాని నుండి తొలగిపోడు. అందుకు సజీవమైన ఉదాహరణగా నేను నా జీవితమే ఉంది. నన్ను అడగండి, యవన ప్రాయంలో ఎట్లాంటి శోధనలు వచ్చినాయో నన్ను అడగండి, నేను చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంఘమా, ఒకసారి ఆలోచించండి. రాత్రి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దేవునితో స్నేహం చేద్దాం. ఆయనతో మన శరీరములను, మన ప్రాణాత్మ దేహములను దేవుని సన్నిధిలో ప్రార్థన అనే బలిపీఠం మీద ఎప్పుడైతే నీవు అర్పించుకుంటావో నీ ద్వారా అనేక మంది ఆకర్షింపబడి అనేకులను క్రీస్తు ఎదుగు నడిపించగలుగుతాం. అంటే పరిమళ వాసనతో కూడిన ఒక చక్కటి సాక్ష్యము గల యవన తరాన్ని దేవుడు ఈనాడు అనేక మంది యవన బిడ్డలను దేవుడు లేపుడు గాక. అనేక మంది యవన బిడ్డలు క్రీస్తుతో సహవాసం చేసే యవన బిడ్డలు ఈనాడు తరంలో అనేక మందిని దేవుడు ఈ స్థలంలో, ఈ ప్రాంగణంలోనికి దేవుడు నడిపించిన గాక. వారి పాపము కట్ల నుండి దేవుడు నడిపించిన గాక. వారి మీద ఉన్న
పితరుల శాపం నుండి దేవుడు విడిపించుగాక. నా ప్రియమైన సహోదర సహోదరులారా, నేను ప్రభునందునే ధైర్యం అని చెప్పగలను. ఇంటర్మీడియట్ లో నాతో పాటు చదువుకున్న నా స్నేహితులకు నేను సువార్తను ప్రకటించాను. నా ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వాక్యము ఏ యవనస్తుని హృదయంలో భద్రపరిచి ఉంటుందో అతని పాపము నుండి దూరంగా పరిగెత్తి పరిశుద్ధతను హత్తుకుంటాడు. పాపాన్ని విడిచిపెడతాడు, పాపాన్ని నెట్టివేస్తాడు, పరిశుద్ధతను హత్తుకుంటాడు. ప్రార్థనతో వాక్యముతో తన హృదయాన్ని నింపుకుంటాడు. అపవాదిని మోకాళ్ళ ప్రార్థన మీద వాడిని చిత్తుగా ఓడించగలుగుతాడు. అట్టి శక్తివంతమైన ప్రార్థన జీవితము ఈనాటి తరంలో అనేక మందిని దేవుడు లేపి బలపరచి స్థిరపరచి ఆయన సన్నిధిలో దేవుడు స్థిరపరచుగాక. ఆమె కొద్ది మాట దేవుడు మనందరి వ్యక్తుల్లో దీవించుగాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధ ప్రేమ తండ్రి, కృపగల రక్షకాని పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమునైనా మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకై ప్రతి ఉపకారములకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ఈనాడు వరకు మాకు సహాయకుడివై మాకు తోడుకొని నడిపించిన దేవానికి వందనాలు. ఈ రాత్రి కాలము ఈ వర్తమానము మాత్రం హృదయం ముద్రించి నిలిచి ఫలింపచేసి స్థిరపరచమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.